అందరికీ నమస్తే. నేను మీ దుర్గా. మేము హైదరాబాద్ నుంచి మహానంది వెళ్తూ ఉన్నాము. అయితే నాకు ముందు 2 డేస్ నుంచి బాగా కోల్డ్ అనమాట. సో ఆ టైర్డ్నెస్లో ఉండి ఇంటి దగ్గర లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఫస్ట్ డే కోసము. ఇన్ జనరల్గా అయితే మేము ప్రతి ట్రిప్కి ఫస్ట్ డే మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే తీసుకొని వెళ్తాము. నాకు కోల్డ్ ఉండడం వల్ల మేము ఓపిక లేక తీసుకెళ్ళలేదు. అయితే ఇక్కడ కర్నూలు ఎంట్రన్స్లో అనమాట, మన కర్నూలు అని చెప్పేసి అక్కడ రాసుంది కదా, ఈ వీడియోలో చూస్తున్నారు కదా. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. ఇక్కడ ప్లేస్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. తెలుసు కదా, నాకు ఏది చూసినా వింతగా అనిపిస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో. సో ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ కానీ అక్కడ ఆ ఆంబియన్స్ కానీ నాకు అంతా చాలా వెరైటీగా అనిపించింది. ఇక్కడ బుట్టలతో వెరైటీగా లైటింగ్, ఇదొక సెటప్ లాగా ఉందన్నమాట ఓపెన్ ప్లేస్లో. ఇది వచ్చేసి ఓటీజీ, మేము టిఫిన్ చేయడానికి వచ్చింది. యాక్చువల్గా ఇందాక బండి చూపించాను కదా మీకు, అది అందులో ఏమీ రెడీ అవ్వలేదన్నమాట టిఫిన్స్. అందుకని ఇక్కడ ఓటీజీ అని ఉంటే ఇందులోకి వచ్చేసాము. ఓటీజీ అంటే ఆన్ ద గో అనమాట. ఇందులో సింక్ డిఫరెంట్గా ఉంది, లైటింగ్ అంబియన్స్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టేసి నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ టిఫిన్స్ చేసాము, పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. నేనైతే మెయిన్ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసింది అక్కడ ఉన్న మంచం కోసము, ఆ వీల్స్, పెయింటింగ్ వీల్స్ కోసము, ఆ బటర్ఫ్లై వింగ్స్ కోసము, ఆ బాటిల్ కట్అవుట్ కోసము, వాటి కోసమే అనమాట. వాటి అన్నింట్లో నేనైతే ఫొటోస్ దిగేశాను. మీరు ఎప్పుడైనా కర్నూలు మీదుగా వెళ్తున్నట్టయితే ఈ ఓటీజీకి వెళ్ళండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు టేస్ట్ చూసినట్టయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. మా ఒపీనియన్ ప్రకారం అయితే మాకు ఇక్కడ ఫుడ్ నచ్చింది. మేము పొంగల్ చెప్పుకున్నాము, వడలు చెప్పుకున్నాము, ఇడ్లీ చెప్పుకున్నాము, అన్నీ టేస్ట్ బాగున్నాయి. కొంచెం పర్లేదు, బండి మీద వాటికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ సెటప్ కోసమే ఆ ప్రైస్, అంతకు మించి ఏం లేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే